ఏలూరు జిల్లా వెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాల రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని అన్నారు. గన్న వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతులు పండించే ధాన్యానికి కనీస గిట్టుబాటుసాలు లేక ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యానికి తిరిగి రైతులకు ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియక రైతులు ఆందోళన చెందేవారని విమర్శించారు. ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం బకాయిల విషయంలో చింతమనేని చొరవతోనే బకాయిలు పెండింగ్ లో ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. సభకు నమస్కారం. గౌరవనీయులు మన ఆత్మీయ శాసనసభ్యులు, చాలా మంది ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సార్. పేదలకు, బీదలకు, బడుగులకు, బలహీనలకు తెలియజేసుకుంటూ ప్లీజ్ మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని సార్ గారి ఆశీస్సులతోటి ఈ ధాన్యం కొనుగోలుకు ముందుకు సాగుతామని వారిని గౌరవంగా వారిని ఆశీర్వదించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ జేడీ గారు హబీబ్ బాషా గారికి, మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ గారికి, ఏడీఏ సుబ్బారావు గారికి, ఏఓ ప్రియాంక గారికి, ఎండిఓ శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ బ్రహ్మరామ గారికి, డిటి గారికి, సర్వేర్ గారికి, ఒక సర్పంచ్ గారికి, నీటి సంఘం అధ్యక్షుల వారికి, అమ్మ శివరామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ గారికి, మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం. మన ఊర్లోనే మన చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద నిన్న సాయంత్రం పెడదామని చూసాం. ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి.